హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. మళ్ళీ చాలా చాలా డేస్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను. ఏమనుకోకండి పిల్లలు, ఇంట్లో కొంచెం పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల నేను ఆన్లైన్ రాలేకపోయాను. బట్ ఇక నుంచి మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుందాం, ఓకేనా? నా ప్లాన్ ఏంటంటే మనము ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో ఈ స్టోరీ కనుక కంప్లీట్ చేసేస్తే తర్వాత నుంచి మరెన్నో కొత్త కొత్త కథలు చెప్పుకుందామని, ఓకేనా? సో మళ్ళీ మన కథలోకి వచ్చేద్దాము. మనం ఎంతవరకు చెప్పుకున్నాం లాస్ట్ టైం వీడియోలో? ఈ వసంత బలదేవులు ఆ రాక్షస వృక్షాన్ని, బ్రహ్మ రాక్షస వృక్షం ఉంటుంది కదా, ఆ వృక్షాన్ని తగలబెట్టేసి అమ్మ ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా, అనుకుని వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే ఆ ఊరి పెద్ద ఉంటాడు కదా, వాళ్ళ పెళ్ళి చేస్తున్న గ్రామ పెద్ద, అతను వీళ్ళకి కనిపించి, మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు, మీరు ఫలానా డైరెక్షన్లో వెళ్ళండి, వెళ్తే మీకు ఏమన్నా ఉపయోగం కనిపించవచ్చు. ఈ మీకు ఒక స్వామి వారు ఉంటారు, ఆయన అందరికీ కనిపించడు, ఈ అడవుల్లోనే తిరుగుతూ ఉంటాడు. మీరు ఆ స్వామిని కనుక మీరు కనిపిస్తే ఆయనను అడగండి, మీకు ఏమైనా ఉపయోగపడచ్చు ఆయన అని చెప్పి ఒక డైరెక్షన్ చూపించి అటువైపు వెళ్తూ ఉండండి, మీకు ఏదో ఒక టైంలో ఆయన కనిపిస్తాడు. అంటే మీరు వెతుకుతే కనిపించడు, ఆయన కనిపించాలనుకుంటేనే కనిపిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట ఆ ఊరి పెద్ద. సరే అని చెప్పి వీళ్ళు అనుకుంటారు, సరే మనం వీళ్ళకు ఉపకారం చేశాం కదా, ఇంక మనం ఉండక్కర్లేదని చెప్పి ఆ ఊరు పెద్ద చెప్పిన డైరెక్షన్లోకి ఇంకా నైట్ అంతా అలా ట్రావెల్ చేసి 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 అలసిపోతారు అనమాట. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. అయితే అప్పుడు పడుకుండిపోతారు. తెల్లవారుతుండగా మళ్ళీ లేచి వెళ్తుంటే బలదేవుడు అంటాడు, నాకు చాలా ఆకలిస్తుంది మిత్రమా, చాలా చాలా ఆకలిస్తుంది, ఏం చేద్దాము, ఏదైనా తిందాము, నాకు అసలు ఓపిక లేదు అంటాడనమాట బలదేవుడు. అయితే వసంతుడు అంటాడు, సరేలే, అవును, మనం కూడా మన కార్యం చేయాలంటే ముందు ఆరోగ్యం కావాలి కదా, సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను అడవిలో ఏమైనా దొరుకుతుందేమో చూసి వస్తానని చెప్పి బలదేవుడిని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి వసంతుడేమో మొత్తం అంత వెతుకుతూ ఉంటాడు అనమాట. ఎక్కడో అడవంతా వెతికి చాలా దుంపలు ఉంటే ఒక చోట ఆ దుంపల్ని కోసుకొని వస్తూ ఉంటాడు అనమాట. ఇతను దుంపలు తీసుకురాగానే బలదేవుడు ఏం చేస్తాడంటే రాయితోటి మంట వెలిగించి ఆ దుంపల్ని కాలుస్తూ ఉంటాడు అనమాట. అదే వాళ్ళు అన్ని దుంపలు కాల్చుకున్న తర్వాత 2 జింకలు వస్తాయి. ఆ జింకలు వాటికేసే చూస్తూ ఉంటే ఆ స్మెల్కి వస్తుంది కదా, ఆ స్మెల్కి ఏంటో అనుకుని ఆ జింకలు వస్తాయి అనమాట. వసంతుడు వాటికి కొన్ని వేస్తాడనమాట. అయితే ఇప్పుడు బలదేవుడు అంటాడు, నువ్వు ఇలా అందరికీ దానాలు చేసుకుంటూ పోతే ఎట్లా, మనం కూడా తినాలి కదా అంటే, సర్లే మనం తిందామని వాళ్ళు తినబోతుంటే అప్పుడు ఎక్కడి నుంచో పిచ్చోడు వస్తాడనమాట. పిచ్చివాడు వచ్చి, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు కావాలి, నాకు పెట్టండి అంటాడనమాట. ఇప్పుడు వసంతుడు ఇంకా మరొక థాట్ లేకుండా ఇంకేం ఆలోచించకుండా వెంటనే దుంపలు ఇస్తాడనమాట. కొన్ని ఇస్తే ఆ పిచ్చివాడు అవి తినేసి నాకు ఇంకా ఆకలిస్తుంది అంటాడు. సో మొత్తం ఇచ్చేస్తాడు అనమాట. మొత్తం దుంపలన్నీ ఇచ్చేస్తే అవి తిని నాకు ఇంకా కావాలి అంటాడు. పాపం వసంతుడు అంటాడు, అయితే సరే ఇక్కడే ఉండండి, బలదేవుడు మళ్ళీ నిప్పంటిస్తాడు, నేను వెళ్ళి ఇంకాసిన దుంపలు కోసుకొస్తానని చెప్పి పాపం వెళ్ళి మళ్ళీ దుంపలు తీసుకొస్తాడు. అవి కాల్చి మళ్ళీ పెడతారనమాట ఇతనికి. అవి కూడా తినేసి నాకు ఇంకా ఆకలిస్తుంది అంటాడు. అమ్మో ఇదేంటిది అనుకుని, సరే వసంతుడు మాత్రం విసుక్కోడు అనమాట. అతను అంటాడు, అలాగే తప్పకుండా, మీరు అతిథి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తానని మళ్ళీ ఇంకో రౌండ్ తెస్తాడు. అప్పుడు అతను అంటాడు, అవి కూడా తిని ఇప్పుడు కొంచెం బాగుంది, కానీ నాకు దుంపలు తిని తిని నోరంతా ఒకలా అయింది, నాకు మాంసం తినాలని ఉంది అంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఘోర అడవిలో మేము మాంసం ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని బలదేవుడు అంటాడు అనమాట. అప్పుడు అతను అంటాడు, ఆ స్వామి అంటాడు, లేదు, నాకు మీరు ఏదైనా పులో, సింహమో, జింకో ఏదో ఒకటి పర్వాలేదు, నాకు అది తింటే కానీ నా కడుపు శాంతించదు అంటే, సరే వసంతుడు అంటాడు, అలాగే అలాగే మీరు కూర్చోండి, నేను ఏదైనా జంతువుని వేటాడి తీసుకొస్తాను అంటాడు. అని వెళ్తుంటే అప్పుడు బలదేవుడు అంటాడు, అయ్యో నేను ఒక్కడనే ఆ క్రూర మృగాలకు వదిలేసి నేను ఇక్కడ ఏం కూర్చుంటా, నేను కూడా వస్తాను, స్వామి మీరు ఇక్కడే కూర్చోండి, మేము ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొని వస్తాము అని చెప్పి వెళ్తారనమాట. అయితే వాళ్ళు చాలా దూరం వెళ్తూ ఉండగా అక్కడ ఒక సడన్గా ఎక్కడి నుంచో ఒక పులి కనిపిస్తుంది అనమాట. అది అది కరెక్ట్గా అలా రన్ చేస్తున్నట్టుగా కనిపించదు, ఏదేదో మాయమవుతూ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది బలదేవుడు గ్రహిస్తాడనమాట. గ్రహించి ఇదేదో మాయల పులిలా ఉంది మిత్రమా, దాని వెనకాల వెళ్ళకు అంటే, నీ మొహం, ఇక్కడ మాయల మంత్రాలు ఏంటి అడవిలో, ఏం కాదు, దాని వెనకాల వెళ్దాం అని చెప్పి దాన్ని చేసుకుంటూ ఎటెటో వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అక్కడ ఒక చోట ఒక పెద్ద బండరాతి దగ్గర ఒక చిన్న గుహల కనిపిస్తుంది అనమాట. అంటే ఒక చిన్న లోయలాగా కనిపిస్తుంది అనమాట. అయితే ఆ పులి అక్కడికి వచ్చిన తర్వాత అది కనబడదు, అది మాయమైపోతుంది.
అయితే బలదేవుడు అంటాడు, అరే నేను చెప్పానా ఇది మాయల సి పులిలాగా ఉంది, దాన్ని వెంటాడుకుంటూ వచ్చావు నువ్వు అని అంటే, కాదు అది ఇటే వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, నేను వెతుకుతాను అని ఇద్దరు కలిసి ఆ లోయలో దూకేస్తారనమాట. దూకగానే అక్కడ ఏముంది, అక్కడ చిన్న నీళ్ళల్లో పడిపోతారనమాట వాళ్ళు. నీళ్ళల్లో పడిపోతే ఆ నీళ్ళల్లోంచి ఈదుకుంటూ బయటకు వచ్చి చూస్తే ఒక ప్లేస్లో అన్ని కంకాళాలు అనమాట. కంకాళాలు అంటే శవాలు, డెడ్ బాడీస్ అన్నీ, ఎక్కడ చూసినా డెడ్ బాడీసే కనిపిస్తాయి వాళ్ళకి. ఇంకా అది చూసి చాలా భయపడిపోతారు, ఏంటి ఇన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి ఈ ప్లేస్ అని చెప్పి అది దాటుకుంటూ కొంచెం ముందుకొచ్చి కొద్దిగా దాటిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక చిన్న అడవిలాగా కనిపిస్తుంది. మళ్ళీ అడవిలోకి వెళ్తే వీళ్ళు విచిత్రంగా అక్కడ ఎవరో మనిషి కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట. అరే ఎవరో మనిషి కనిపిస్తున్నారు, ఈ కంకాళాలేంటో, ఈ కంకాళ లోయలోకి దూకామేంటో మనము, అసలు ఎక్కడికి వచ్చామో, ఈ పులిని వేటాడుకుంటూ ఇక్కడికి రావడం ఏంటో, ఆ మనిషిని అడుగుదాం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ మనిషి దగ్గరికి వెళ్తారు అనమాట. వెళ్తే దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఏముంది, అతను ఆ పిచ్చి స్వామి, ఆ పిచ్చి అతనే చెట్టు కింద కూర్చుని ఉంటాడు అన్నట్టు. ఇదేంటిది, మనం మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చామా అంటాడు. అంటే ఆ సర్కిల్ కొట్టి వచ్చినట్టు అనమాట అది వాళ్ళు. అయితే వీళ్ళని చూడంగానే అతను నవ్వుతాడనమాట. ఏది పులిని తీసుకొచ్చారంటే, స్వామి మేము అంతా తిరిగాము, మాకు పులిని వేటాడుకుంటూ వెళ్ళేటప్పటికి మాకు అక్కడ ఒక కంకాళ లోయ దొరికింది, సో మాకేం చేయాలో అర్థం కావట్లేదు అది ఇది అంటే, మాకేం అర్థం కాలేదంటే అతను నవ్వి, నేనే మీరు వెతుకుతున్న స్వామిని నేనే, కాబట్టి మీరు ఇలానే మీరు అతిథుల కోసమని మీ ప్లేట్లోది కూడా తీసి పెట్టారు, వాళ్ళ కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి రెడీ అయిపోయారు, కాబట్టి మీకు తప్పకుండా విజయం కలుగుతుంది, కానీ మీరు ఫలానా డైరెక్షన్లో వెళ్ళండి, ఇప్పుడు మీరు చూసిన కంకాళ లోయ గురించి తెలుసుకుంటే మీరు ఏ పని కోసం అయితే మీరు బయలుదేరారో ఆ పని మీకు సగం అయిపోయినట్టే అని చెప్తాడనమాట. అయితే అనేసి మాయమైపోతాడు, అదే వెళ్ళిపోతాడు. అతన్ని చేసుకుంటూ బలవంతుడు మన బలదేవుడు వెళ్తాడనమాట. ఏంటి స్వామి అంటే ఏంటి నాకు అర్థం కాలే అనుకుంటూ వెళ్తుంటే అది కొంచెం దూరం వెళ్ళినప్పుడు కనిపించాడు. అంటే అతను చెప్పాలని కూడా చెప్పి మాయమైపోయాడు అనమాట. అప్పుడు బలదేవుడు అనుకుంటాడు, వసంతుడు బలదేవుడు అనుకుంటారు, ఇదేంటిది సగం సగం చెప్పాడు, మీరు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నారు, మీరు ఆ కంకాళ లోయ గురించి మీరు రహస్యం ఛేదించగలిగితే మీకు మీ పని సగం అయిపోయినట్టే అంటాడేంటి, మనకి ఎవరు చెప్తారు ఇప్పుడు అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తారనమాట వాళ్ళు. నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక గ్రామస్తులు కొంతమంది తల మీద మూటకు అదే కట్టలు కొట్టుకొని ఆ మోపును పట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని ఆపి అందులో ఒక ముసలాయన ఆపి అడుగుతారనమాట, బాబా ఏంటిది ఇక్కడ, మేము ఎక్కడికి వచ్చాము, ఎటు వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలో ఏదైనా ఊరు ఉందా అంటే, ఉంది కానీ వాళ్ళు భయంగా ఉంటారనమాట, మీరు ఎవరో కొత్త వాళ్ళలా ఉన్నారు, మేము అందరితో మాట్లాడకూడదు, మేము పూర్వము ఇక్కడ సంకీర రాజ్యం అని ఒక రాజ్యం ఉంది దగ్గరలోనే, ఆ సంకీర రాజ్యంలో ఇది వరకు హరివర్మ అనే రాజు ఉండేవాడు, ఆయన చాలా మంచి రాజు, ఆయన పాలిస్తున్నప్పుడు మేము అందరం చక్కగా బిజినెస్ చేసుకుంటూ అందరం హ్యాపీగా ఉండేవాళ్ళము, కానీ ఎప్పుడైతే ఆ రాజుని మంత్రి వచ్చి ఇతన్ని సుకేతుడు అనే మంత్రి ఇతన్ని తీసేసి అతన్ని బంధించేసి ఇతను రాజు అయిపోయాడు, అప్పటి నుంచి అతని దుశ్చర్యలు మేము చూడలేకపోతున్నాము, అతను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అందరినీ, అతను మంచి రాజు కాదు, మేము ఇలా మీకు హెల్ప్ చేయకూడదు ఎవరికి, మేము మీతో మాట్లాడమని తెలిసినా కూడా మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా మాతో మాట్లాడకండి, మీరు సంకీర్ రాజ్యానికి వెళ్ళకండి అని చెప్పి పారిపోతారు అనమాట వాళ్ళు. వీళ్ళు అనుకుంటారు అదేంటి వీళ్ళు ఇంత భయపడుతున్నారేంటి, ఏదైనా తెలుసుకోవాల్సిన విషయమే ఎంతకైనా అని చెప్పి అయినా సరే అటు సంకీర రాజ్యం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అనమాట. అలా వెళ్ళగానే కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకి పెద్ద రాజగోపురం కనిపిస్తుంది అనమాట, అంటే ఎంట్రన్స్ కనిపిస్తుంది సంకీర్ రాజ్యానికి. అయితే అక్కడ ద్వారపాలకులు ఉంటారు కదా బయట, వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ గార్డ్స్ లాగా, వాళ్ళని దగ్గరికి వెళ్ళి మేము లోపలికి వెళ్ళాలి అంటే, ఇంత చీకటి టైంలో మేము ఫారినర్స్ని అలౌ చేయము, ఈ ఊరు వాళ్ళు కాదు మీరు, సో మేము అలౌ చేయము అంటే, అప్పుడు మీరు లేదు మేము ఒక పని మీద వచ్చాము, ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిందే అంటాడు వసంతుడు. అంటే అప్పుడు వాళ్ళు అంటారు, లేదు మీరు బయట వాళ్ళు వెళ్ళాలి, లేట్ నైట్లో పర్మిషన్ లేదు, వాళ్ళు వెళ్ళాలి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు మాకు 3 వెండి నాణ్యాలు ఇవ్వాలి, సిల్వర్ కాయిన్స్ ఇవ్వాలి అని చెప్తారు అన్నమాట. అయితే అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అరే మన దగ్గర డబ్బులు లేదే అని ఆలోచిస్తూ వసంతుడు గబుక్కున్న అతని లెఫ్ట్ చేతికున్న ఉంగరం తీసి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చి ఇది రాజముద్ర, మేము ఇది గోల్డ్ది, నువ్వు సిల్వర్ అడిగావు అంటే
అది చూసుకునే వాళ్ళు "ఓ, అవునా, ఓకే, సరే, మంచిది మంచిది, మీరు మెల్లిగా రండి, అసలు ఎవరికంటే పడకండి, మీరు సైలెంట్గా వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే అక్కడ గుడి రోడ్ ఒకటి ఉంటుంది, ఆ గుడి రోడ్లో ఫస్ట్ హౌస్లో ఒక పూటకోళ్ళ అమ్మ ఉంటుంది, అంటే ఒక ముసలవ్వ వచ్చిన వాళ్ళకి ఇట్లా వండి పెడుతూ ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గర ఇలా వీళ్ళు మేము పంపించామని చెప్తే ఆవిడ ఫుడ్ అది పెట్టి మిమ్మల్ని ఆదరిస్తుంది, నేను వాళ్ళకి చెప్పండి, ఆమెకు చెప్పండి అని, మీరు సైలెంట్గా వెళ్ళండి ఎవరికి కనపడకుండా అని చెప్తారన్నమాట. అప్పుడు వీళ్ళు వసంత బలదేవులు అనుకుంటారు, ఏంటి ఈ ఊరంతా విచిత్రంగా ఉంది, వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉండంటున్నారు అనుకుని సరేలే అని చెప్పి అలాగే ఆ ఫస్ట్ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఓ ముసలామె తీస్తుంది అనమాట. ఎవరు మీరు అని అడుగుతుంది. అడిగితే ఇట్లా మేము ఫలానా బాటసారులము, ఇలా ఇలా వాళ్ళు చెప్పారు, మాకు చాలా ఆకలిస్తుందమ్మా, ఏమైనా ఫుడ్ ఉంటే పెడతారా అంటే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లా ఏమి ఎస్ నో చెప్పకముందే ఈలోపు వసంతుడు ఏం చేస్తాడు, అతనికి ఇంకో వేలికి ఉన్న ఉంగరం కూడా తీసేసి, అమ్మ ఇదిగో ఇది తీసుకో, మాకు చాలా ఆకలిస్తుంది, ముందు మాకు అన్నం పెట్టు అంటే అది చూసి ఆవిడ ఫుల్ పొంగిపోయి, అబ్బో బంగారం ఉంగరం ఇచ్చారంటే వీళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళే అని చెప్పి, రండి రండి కాళ్ళు కడుక్కోండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఎప్పుడో వండేసిన ఐటమ్స్ ఉన్నాయి, ఇవి ఈ పూటకి అవి తినండి, తినేసి పడుకోండి, పొద్దున్నకి మీకు మంచిగా వేడివేడిగా చేసి పెడతాను అంటుంది అన్నమాట. అలాగే తల్లి మాకు ఏదో ఒకటి కొంచెం పెట్టు చాలు అని చెప్పి వాళ్ళు వెనక్కి వైపుకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటే అన్ని చల్లటి అన్నము, అసలు టేస్టీగానే ఉండదు అనమాట. వాళ్ళు అబ్బా ఎంత ఘోరంగా ఉందో అనుకుంటూనే తినేసి వసంతుడు నిద్రపోతాడు అనమాట. బయటికి వెళ్ళిపోయి పడుకుని పోతాడు అలసిపోయి. బలదేవుడు మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకున్నాడుగా, అతనికి అప్పుడే నిద్ర రాదు, అతను చూస్తూ ఉంటాడు అనమాట. అయితే వీళ్ళు పడుకున్నారా అనుకున్నాక ముసలామె ఏం చేస్తుంది, ఒక గోడ కట్ట పక్కకి వెళ్ళి వెనక వైపు నుంచి ఎవరినో ఇద్దరిని పిలిచి, ఇగో మన ఇంటికి అనుకోకుండా వీళ్ళు బట్టసారులు వచ్చారు, వీళ్ళు చూడబోతే చాలా డబ్బులున్న వాళ్ళలాగే ఉన్నారు, మీరు మనం అనుకున్న పని ఈజీ అయిపోతుంది, వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకోండి అని చెప్తుంది అనమాట. అయితే ఇది బలదేవుడికి వినిపిస్తూ ఉంటుంది. బలదేవుడు మెలకుగానే ఉన్నాడని వాళ్ళకి తెలియదు కదా, అందుకని వినిపిస్తుంది అనమాట. అప్పుడు సరే, వాళ్ళేమో పెద్ద పెద్ద బలశాలులాగా ఉంటారన్నమాట, బాగా ఫుల్ బాడీ బిల్డర్స్ లాగా. వాళ్ళు వచ్చి ఫైట్ చేద్దామని చూడబోయేటప్పటికి బలదేవుడు చటుక్కుని లేచి వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఈ గొడవకి వసంతుడికి కూడా మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేసి వసంతుడు కూడా లేచి ఇద్దరు కలిసి వాళ్ళని బాగా చేత కొట్టి వాళ్ళు పారిపోతారు అనమాట. అమ్మో వీళ్ళు చాలా చూడడానికి అంత ఈజీ వాళ్ళలా లేరు, చాలా అమ్మో కష్టంగానే ఉందని వాళ్ళు పారిపోతారు. ఈ ముసలామకు అర్థమైపోతుంది, అమ్మో మనం దొరికిపోయామని చెప్పి. వీళ్ళు ఈ వసంత బలదేవులు ఆమెను ఏదో ఒకటి అనేలోపు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, అందరూ రండి మమ్మల్ని కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు అరుస్తుంది ఏమో అనుకుంటారు. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. ఏంటి అంటే వీళ్ళు దొంగలు, పోన్లే భోజనం బాటసార్లం అని చెప్పి వచ్చారు, పోన్లే వచ్చారు కదా అని భోజనం పెడితే వీళ్ళు మమ్మల్ని దోచుకోబోయారు, మా వాళ్ళని కొట్టారు అని చెప్పి అబద్ధాలు చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనమాట. అయితే వాళ్ళందరూ వెంటనే రాజభటులను పిలిచి బంధించి వీళ్ళని తీసుకెళ్ళిపోయి జైల్లో పడండి రాజు అంటే, వాళ్ళు వచ్చి బంధించి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు అంటారు, అక్కడ దండనాయకులు అని ఉంటారు కదా, ఆ దండనాయకుడు కేసు అంతా విని, అమ్మో వీళ్ళని మహారాజు గారే స్వయంగా విని శిక్ష విధిస్తారు, వీళ్ళని తీసుకెళ్ళి అందాక జైల్లో పెట్టండి, పొద్దున్నే రాజుగారు వచ్చి వీళ్ళ కేసు పరిశీలించి వీళ్ళకి శిక్ష విధిస్తారు అని చెప్తాడు అనమాట ఆ దండనాయకుడు. అయితే వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అనమాట. అది. సో, ఇవాల్టికి అంతవరకు చాలు. మళ్ళీ నెక్స్ట్ మిగిలిన కథ చెప్పుకుందాము. నెక్స్ట్ త్వరగా ఫ్యూ ఎపిసోడ్స్‌లో మనం ఈ స్టోరీని కంప్లీట్ చేసేసుకుందాం. ఇంకా చాలా కథలు చెప్పుకోవచ్చు. ఓకేనా పిల్లలు? మళ్ళీ మిగతా భాగము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంటిల్ దెన్ బాయ్.